నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ అంబర్పేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసుల అనుమానం. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతర ఘటనపై దర్యాప్తు ముమ్మరం. బాధ్యులను చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి పొన్నం భరోసా. ఇంటి వద్దే పార్సిల్ బుకింగ్ డెలివరీ సేవలందించనున్న రైల్వే శాఖ. రేపు ప్రత్యేక యాప్ను ప్రారంభించనున్న దక్షిణ మధ్య రైల్వే. గల్వాన్లో ఘర్షణలు జరిగిన కొద్ది రోజులకే చైనా అణు పరీక్షలు. అమెరికా ఆరోపణలను ఖండించిన బీజింగ్. వరుస హత్యాయత్నాలపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్. తానింకా ఎంతకాలం బతుకుతానో తెలియట్లేదని వ్యాఖ్య. హైదరాబాద్లోని అంబర్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరివేసుకుని బలవన్మనానికి పాల్పడ్డారు. రామరాజు, మాధవి, శశాంకులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం నగర శివార్లో వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అక్కడ గుడిసెలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు గుడిసెలు తొలగిస్తున్నారు. నిరాశ్రయులకు పలు చోట్ల తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. విధి లేక వాహనాల్లో సామాన్లు వేసుకుని కంటతడితో వెలుగుమట్ల వాసులు గుడిసెలు ఖాళీ చేస్తున్నారు. 10 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని ఇక్కడ నివాసం ఉంటున్నామని వాపోయారు. అయితే అవి అర్బన్ పార్క్ భూములని, వారక్కడ అక్రమంగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ భూముల్ని ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. భూదాన భూములను ప్రభుత్వం ఎవరికీ కేటాయించలేదని అధికారులు స్పష్టం చేశారు. పోలీసులు అధికారుల వాదనలను వెలుగుమట్ల వాసుల తరపున న్యాయవాది తోసిపుచ్చారు. నా ఇంటికి తీసుకోమో, నా సమాన్లో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నావు. వెలుగుమట్ల గ్రామంలో సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. అనేక మంది ఆ భూమిని ఆక్రమించుకొని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. అక్కడ పేదలు ఉండవచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు ఉండాలని చెప్పేసి స్టే ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. లోయర్ కోర్టు, ఖమ్మం కోర్టు కూడా ఆ ఇండు తీసేయొద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత స్టేటస్ కో ఎట్లుందో అట్లా ఉంచండి భూమిని, ఆ గుడిసెలు కానీ, ఇండ్లు కానీ వాటిని కూల్చొద్దు, వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, అవి ఎట్లున్నాయో అట్లా ఉంచండి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూదాన యజ్ఞ బోర్డు వారు ఒరిజినల్గా ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ. హైకోర్టు ఆదేశాలున్నాయి, లోయర్ కోర్టు ఆదేశాలున్నాయి, భూదాన బోర్డు వాళ్ళు పట్టాలు ఇచ్చారు. అయినప్పటికీ వీటిని ఏకపక్షంగా ఎందుకు కూలుస్తా ఉన్నారో ఇవాళ అర్థం కావట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోటిలో ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పుల ఘటన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కాల్పులు జరిపిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరిని ఉత్తరప్రదేశ్లో పట్టుకున్నట్లు సమాచారం. వారిని హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 31న ఉదయం 7 గంటలకు కోటిలో ఏటీఎం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నగదు డిపాజిట్ చేస్తున్న వ్యాపారి రిషద్పై నిందితులు కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులాలు, మతాలు ప్రస్తావన లేకుండా పైశాచిక సంఘటన ఏదైనా సరే ఖండించాల్సిందేనని మంత్రి తేల్చి చెప్పారు. చిన్న వర్గానికి సంబంధించిన వారిపై జరిగిన దాడిలో ఓ చిన్న పాప మృతి బాధాకరమన్నారు.
పాప మృతికి కారణమైన వారు శిక్షార్హులేనని, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీతో మాట్లాడానని పొన్నం తెలిపారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ చర్యలుంటాయని పొన్నం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బాపూర్ ఎంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి వేళ చిరుత దాడిలో గ్రామానికి చెందిన ఓ లేగదూడ మృతి చెందిందని అటవీ శాఖ అధికారి తెలిపారు. పశువుల పాకలోని లేగదూడపై చిరుత దాడి చేసి చంపినట్లు గుర్తించారు. పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజ్ ఉన్నత పాఠశాలలో 8 లక్షల విలువైన 20 ల్యాప్టాప్లను విద్యార్థులకు పంపిణీ చేసి నూతన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే మధ్యంతరంగా నిలిచిపోయిన పాఠశాల భవన పనులకు ఎమ్మెల్యే నిధుల నుంచి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రైలు వినియోగదారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త ప్రకటించింది. సులభంగా ఇంటి వద్దకే పార్సిల్ బుకింగ్, డెలివరీలను అందించాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలో వినియోగదారుల కోసం రైలు పార్సిల్ యాప్ అందుబాటులోకి తీసుకురానుంది. భారతీయ రైల్వేల్లో మొట్టమొదటిగా దక్షిణ మధ్య రైల్వేలో ఈ పైలట్ ప్రాజెక్టును హైదరాబాద్ డివిజన్లో అమలు చేయబోతున్నారు. సికింద్రాబాద్లోని రైలు నిలయం ఆడిటోరియంలో రైలు పార్సిల్ లాజిస్టిక్స్పై ఈ నెల 25న సమావేశం నిర్వహించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై యాప్ను ఆవిష్కరిస్తారు. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలో ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్పై అధ్యయనం చేపట్టడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుతో అవగాహన ఒప్పందం సంతకం చేయనున్నారు. పరిశ్రమ, వ్యక్తులు, వ్యాపారాలు, లాజిస్టిక్స్ భాగస్వాములను ఒకే డిజిటల్ పర్యావరణ వ్యవస్థ కిందకు తీసుకురావడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. పార్సిల్ హ్యాండ్లింగ్ ప్రతి దశలో కస్టమర్ల మొబైల్ నంబర్కు ఆటోమేటెడ్ సందేశాలు రానున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలంలోని గన్నారంలో వీధి కుక్కల దాడిలో 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన మునిగే ప్రవీణ్ గొర్రెల పోషణతో జీవిస్తున్నారు. అర్ధరాత్రి వేళ కొట్టంలో ఉన్న గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా 15 గొర్రెలు చనిపోయాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటనతో 1,60,000 రూపాయలు నష్టపోయినట్లు బాధితులు వాపోయారు. దీనిపై విచారణ చేసి నివేదికను పశు వైద్యాధికారికి ఇవ్వనున్నట్లు పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు మంత్రివర్గం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పింఛన్దారులు ప్రమాదవశాత్తు మరణిస్తే 1,20,00,000 రూపాయల బీమా చెల్లించే పథకానికి ఆమోదముద్ర వేసింది. నగదు రహిత చికిత్స పథకాన్ని సైతం పచ్చజెండా ఊపిన మంత్రివర్గం త్వరలోనే డిజిటల్ ఎంప్లాయీస్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు సిఫార్సు చేసేందుకు మంత్రి దామోదర్ రాజ నరసింహ అధ్యక్షతన 2 వైద్య నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల సంక్షేమం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త పథకాలకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ప్రమాదంలో మరణిస్తే 1,20,00,000 రూపాయలు ఇచ్చేలా బీమా పథకం అమలుకు నిర్ణయించింది. ఉద్యోగులు ₹1 ప్రీమియం సైతం చెల్లించకుండా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 60 ఏళ్లలోపు ఉద్యోగులు సహజంగా మరణిస్తే 10 లక్షల బీమా అదనంగా చెల్లిస్తారు. 5,19,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,38,000 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7,57,000 మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్, ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 రూపాయలు వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా
వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న నగదు రహిత చికిత్సా పథకానికి సైతం కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి డిపెండెంట్లు కలిపి మొత్తం 17,07,000 మందికి ఈ పథకం వర్తించనుంది. అన్ని ప్రభుత్వాసుపత్రులతో పాటు 652 ఎం ప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్లో 1,998 రకాల వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ భేటీలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుంది అనడానికి ఈ పథకాలు నిదర్శనమని కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. త్వరలో ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులు, పెన్షనర్స్, వారి కుటుంబ సభ్యులందరికీ ఈ రాబోయే ఈ 2-3 రోజుల నుంచి ఏ హాస్పిటల్లో ఏదైతే 652 హాస్పిటల్స్ ఎన్పానల్ అయి ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో 1998 డిసీజెస్ కు సంబంధించిన దాంట్లో ₹1 కూడా వారి నుంచి ఛార్జీ లేకుండా, మళ్ళా వారికి తిరిగి హాస్పిటల్లో చెల్లించే కార్యక్రమం లేకుండా ఈ హెల్త్ కార్డు సిస్టమ్ ద్వారా వారి బేసిక్ పే నుంచి 1.5% ఏదైతే ఒక ట్రస్ట్ కాన్స్టిట్యూట్ చేసి ఆ ట్రస్ట్ లో ఈ 1.5% ని పోలరైజేషన్ చేసి దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈక్వల్ అమౌంట్ ని ఆ ట్రస్ట్ కి పంపు చేయడం జరుగుద్ది. వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ విభాగాల పరిధిలోని అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థంగా సాగేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించింది. అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆసుపత్రుల నిర్వహణను పగడ్బందీగా చేపట్టేందుకు వైద్య సేవలు, పరిపాలనా సేవల్ని వేరుగా విభజించే ప్రత్యామ్నాయాల్ని సైతం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్ గా, ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు, అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటి వరకు స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్న టీవీవీపీ ఇక నుంచి ప్రభుత్వ విభాగంగా పనిచేయనుంది. నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరగడంతో పాటు సర్జికల్స్, మెడిసిన్స్ కొనుగోలు వేగంగా జరుగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందుతాయని వివరించారు. కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు బడ్జెట్ అంచనాలకు ఏమాత్రం అందుకోవడం లేదు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో గ్రాంట్ల మొత్తాన్ని భారీగా అంచనా వేస్తూ వస్తున్నారు. తీరా చూస్తే నిధులు మాత్రం ఆశించిన దానిలో 3వ వంతు కూడా రావడం లేదు. ఫలితంగా బడ్జెట్ అంచనాలకు దూరంగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో వాటాతో పాటు రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నిధులు వస్తుంటాయి. ఈ నిధులు వివిధ రూపాల్లో వస్తుంటాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తుంది. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ కింద ఈ నిధులు ఉంటాయి. ఎన్నికల నిర్వహణ తదితర షరతులకు లోబడి ఈ నిధులను కేంద్రం రాష్ట్రాలకు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కూడా రాష్ట్రాలకు నిధులు వస్తుంటాయి. ఆయా పథకాల నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే వాటాకు అనుగుణంగా కేంద్రం నిధులు ఇస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలు, అవసరాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తన విచక్షణ మేరకు రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ల రూపంలో నిధులు ఇస్తూ ఉంటుంది. దాంతో పాటు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకు కూడా కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు తదితరాలకు ఈ రూపంలో నిధులు ఇస్తారు. వివిధ రకాలుగా వచ్చే గ్రాంట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా బడ్జెట్లో పొందుపరుస్తారు. ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏ మేరకు వచ్చే అవకాశం ఉందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తారు. గ్రాంట్ల విషయంలో అంచనాలకు చాలా దూరంగా ఉంటోంది. బడ్జెట్లో అంచనా వేసే మొత్తంలో 3వ వంతు కూడా కేంద్రం నుంచి రావడం లేదు. 2021-22 బడ్జెట్లో అంచనా వేసిన గ్రాంట్ల మొత్తం 38,669 కోట్లు కాగా కేంద్ర
కేంద్రం నుంచి అందులో 22% మేర 8,619 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. 2022-23లో గ్రాంట్ల రూపంలో 41,002 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ కేంద్రం నుంచి వచ్చిన మొత్తం 13,179 కోట్లు మాత్రమే. అంచనాలో 32%గా ఉంది. 2023-24లో అంచనా వేసిన గ్రాంట్ల మొత్తం 41,259 కోట్లయితే కేంద్రం నుంచి అందులో 23% మేర 9,729 కోట్లు వచ్చాయి. 2024-25 బడ్జెట్లో గ్రాంట్ల అంచనాను సగానికి తగ్గించారు. 21,636 కోట్ల రూపాయలు అంచనా వేస్తే కేంద్రం అందులో 36% 7,913 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. బడ్జెట్లోనే భారీగా తగ్గించినప్పటికీ వచ్చిన మొత్తం కనీసం 40% కూడా దాటలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో కూడా గ్రాంట్ల అంచనా పరిమితంగానే ఉంది. 22,782 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేస్తే జనవరి నెలాఖరు వరకు అందులో కేవలం 18% పైగా 4,213 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన 2 నెలల్లో ఏ మేరకు వస్తాయో చూడాలి. ఇటీవల కేంద్ర బడ్జెట్ సందర్భంగా 16వ ఆర్థిక సంఘం నివేదికను ప్రవేశపెట్టారు. రానున్న 5 ఆర్థిక సంవత్సరాలు ఆ నివేదిక ప్రకారమే రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో నిధులు రానున్నాయి. ఈసారి ఆర్థిక సంఘం కొన్ని మార్పులు చేర్పులు చేసింది. వివిధ రూపాల్లో రాష్ట్రానికి వచ్చే అవకాశమున్న నిధులకు సంబంధించి ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ల మొత్తాన్ని పొందుపరచనున్నారు. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కర్షకులను నష్టాల్లోకి నెట్టింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన పంటలు నేలరాలాయి. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురవడంతో మిరప, మొక్కజొన్న నేల కొరిగాయి. మామిడి పూత పూర్తిగా రాలిపోయింది. నేలరాలిన మామిడి పిందెలను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. పలు గ్రామాల్లో రాళ్ల వర్షం కురవడంతో మొక్కజొన్న నేలరాలి తీరని రైతన్నలకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రైతులు ముందస్తు సూచన మేరకు పాలిథిన్ కవర్లు కప్పుకొని పసుపును కాపాడుకున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించాలని పలువురు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి గాల్పు సెడవుటు వర్షాలు బాగా వచ్చినాయి. ఇక అసలు పూతనే లేదు అనుకుంటే లాస్ట్కు పూత వచ్చింది. ఆ పూతను కూడా ఇప్పుడు చిన్న చిన్న పిందెలు పూత ఈ సెడగొట్టు వానలు వచ్చి అంత రాలగొట్టేసింది. ఇప్పుడు ఏం చూద్దామంటే ఏం లేదు. మొత్తానికి రాలిపోయింది. గాల్పుకు అంత కొట్టుకపోయినాయి. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి చెట్లన్నీ. ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్న సాయంత్రం కొట్టిన వానకు ఆడనొకటి పిందె ఉండే. ఆ పిందె ఆ ఉన్న పూత మొత్తం కింద రాలిపోయింది. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది చెట్లకు. నేను లక్షలు పెట్టుబడి పెట్టి ఎదురు చూసుడైంది. ఆయనతో ఉన్నది కూడా మొత్తం కింద పడగొట్టింది. ఇప్పుడు ఆశ నిరాశ చేసేసింది. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. జనగామ జిల్లా గూడూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థుల నిరసన ప్రభుత్వ అసమర్థతను చాటి చెబుతోందని విమర్శించారు. విద్యార్థుల ఆకలి కేకలు రేవంత్ సర్కారుకు వినపట్టం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే గడిచిన 2 ఏళ్ల కాలంలో సుమారు 2,422 విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను గాలి కొదిలేసి పాలనను విస్మరించిన ముఖ్యమంత్రి తీరు వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో గత వారం జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో చొక్కా లేకుండా ఆందోళన చేసిన ఘటనలో ఢిల్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 7 యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ ఉదయ్ను అరెస్టు చేశారు. దీంతో అరెస్టు చేసిన వారి సంఖ్య 8కి చేరింది. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగమైన భారత యువజన కాంగ్రెస్ ఐవైసీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సమ్మిట్ ఎగ్జిబిషన్ హాల్ నెంబర్ 5లోకి ప్రవేశించిన దాదాపు 15 మంది కార్యకర్తలు చొక్కాలిప్పి ఆందోళన చేపట్టారు. కెరీర్పై పదే ఒత్తిడి చేసినందుకు కోపంతో కుమారుడు తన తండ్రిని చంపి ఆ మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. లక్నోకు చెందిన వ్యాపారవేత్త మన్వేంద్ర సింగ్ను ఆయన కుమారుడు అక్షిత్ సింగ్ దారుణంగా హత్య చేశాడు. మన్వేంద్ర ఈ నెల 20 నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఇంటికెళ్లి కుమారుడు అక్షిత్ను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నీట్ పరీక్షకు సిద్ధం కావాలని పదే తనపై మన్వేంద్ర ఒత్తిడి చేయడంతో తానే హత్య చేసినట్లు అక్షిత్ ఒప్పుకున్నాడు. ఇదే అంశంపై తమ మధ్య వాగ్వాదం జరగ్గా కోపంతో తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపినట్లు తెలిపాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి డ్రమ్ములో దాచిపెట్టినట్లు పోలీసులకు వెల్లడించారు. కొన్ని శరీర భాగాలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి బయట పడేసినట్టు తెలిపారు.
డాక్టర్ అవ్వడం ఇష్టం లేదని, ఎన్నిసార్లు చెప్పినా తన తండ్రి వినిపించుకోలేదని, తనను రోజు తిడుతూ ఒత్తిడి చేసేవాడని అక్షిత్ తెలిపాడు. అందుకే హత్య చేసినట్లు వివరించాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. రష్యా రాజధాని మాస్కోలో ఓ దుండగుడు బాంబు దాడి చేశాడు. ఈ దాడిలో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా మరో 2 పోలీసులు గాయపడ్డారు. గత రాత్రి సావియోలో విస్కీ రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి బాంబు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. డిటోనేటర్తో దాడి చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పోలీసు అధికారితో పాటు నిందితుడు కూడా మరణించినట్లు పేర్కొన్నారు. గాయపడిన మరో 2 పోలీసులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కరేబియన్ సముద్రంలో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న మరో నౌకను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడిలో 3 ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది. ఈ మేరకు యుఎస్ సదరన్ కమాండ్ ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేసింది. మాదక ద్రవ్యాలతో కరేబియన్ సముద్రంలో ఓ నౌక ప్రయాణిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఆపరేషన్ చేపట్టినట్టు పేర్కొంది. లాటిన్ అమెరికా దేశాల నుంచి డ్రగ్స్ను తమ వైపు రానియకుండా అమెరికా చేపట్టిన సైనిక చర్యలో భాగంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది. ఇప్పటి వరకు అక్రమంగా డ్రగ్స్ను తరలిస్తున్న మొత్తం 151 మందిని అమెరికా హతమార్చింది. వీటిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నార్కోటిక్స్ ఉగ్రవాదులతో అమెరికా సైన్యం సాయుధ పోరాటం చేస్తోందన్నారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి ఇలాంటి దాడులు అవసరమన్నారు. చైనా రహస్య అణు పరీక్షలకు సంబంధించిన వివరాలను అగ్రరాజ్యం అమెరికా బహిర్గతం చేసింది. 2020 జూన్లో బీజింగ్ అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ యే పేర్కొన్నారు. భారత్ చైనా సరిహద్దులోని గల్వాన్లో ఘర్షణలు జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ అణు పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరిగిన నిరాయుధీకరణ సమావేశంలో పాల్గొన్న క్రిస్టోఫర్ బీజింగ్ ఉద్దేశపూర్వకంగా అణుశక్తిని భారీగా విస్తరిస్తోందని ఆరోపించారు. 2020 జూన్ 22న చైనాలోని లాప్నూర్ భూగర్భ కేంద్రంలో 2.75 తీవ్రతతో ప్రకంపనలు వెలువడినట్లు తెలిపారు. కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ ఈ ప్రకంపనలు గుర్తించినట్లు వెల్లడించారు. ఇవి భూకంపం లేదా మైనింగ్లో వెలువడే వాటిని పోలి లేవన్నారు. అమెరికా మాదిరిగా అణు పరీక్షల కేంద్రాల పర్యవేక్షణకు బీజింగ్ అనుమతించదని, అందువల్ల అణు పరీక్షల ధృవీకరణ కష్టతరమైందన్నారు. ఈ అంశంపై దౌత్య మార్గాలను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రిస్టోఫర్ తెలిపారు. ఈ ఆరోపణలను ఇదే సమావేశంలో పాల్గొన్న చైనా రాయబారి జియాన్ సెన్ తీవ్రంగా ఖండించారు. బీజింగ్ అణు విధానాన్ని కొన్ని దేశాలు వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. అణు పరీక్షలపై యుఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఎంతకాలం బతుకుతానో కూడా తెలియట్లేదని భయాందోళన వ్యక్తం చేశారు. శనివారం ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోకి ఓ దుండగుడు చొరబడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతన్ని హతమార్చారు. ఈ ఘటనపై స్పందించిన ట్రంప్ తనను హత్య చేయడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తాను ఎంతకాలం ఉంటానో కూడా తెలియట్లేదన్నారు. ఇటువంటి షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని, కేవలం అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులని లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్ కెనడీ హత్య ఘటనలను ట్రంప్ ఉదాహరణగా పేర్కొన్నారు. ఇలాంటి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాను తీసుకునే నిర్ణయాలపై ఏమాత్రం వెనక్కి తగ్గబోనన్నారు. ఈ భూభాగమంతా తమదే అని భావించే జీవనం వాటిది. అత్యంత శీతల ప్రాంతంలో ఉంటూ పిల్లలను పెట్టేందుకు ఉష్ణమండల ప్రాంతానికి తరలివస్తాయి. వేసవిలో అత్యంత వేడి ప్రాంతాల్లో ఉండి గుడ్లు పెట్టి పిల్లలు పుట్టాక తిరిగి తమ ప్రాంతానికి పయనమవుతాయి. 100 ఏళ్లకు పైగా ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామానికి అతిథులుగా వస్తూ స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న సైబీరియా కొంగలపై ఈటీవీ కథనం. రష్యాకు చెందిన ఈ పక్షుల్ని స్థానికంగా ఎర్రకాళ్ల కొంగలు అంటారు. పెయింటెడ్ స్టాక్ అనేది వీటి శాస్త్రీయ నామం. ఇవి ప్రతి ఏడాది జనవరిలో సైబీరియా నుంచి ఖమ్మం జిల్లా చింతపల్లికొస్తుంటాయి. గుడ్లు పెట్టి తమ పిల్లల్ని పెద్ద చేసి తిరిగి వెళ్లిపోతుంటాయి. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుండటంతో గ్రామస్తులు వీటిని తమ అతిథులుగా భావిస్తున్నారు. కొంగలు తమ గ్రామానికి వలస వచ్చిన ఏడాది పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు తెలిపారు. అయితే గత 4 ఏళ్లుగా సైబీరియా కొంగలు రాలేదన్న గ్రామస్తులు ఈ ఏడాది మళ్లీ వలస వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
కానీ కోతులు కొంగల గూడును నాశనం చేస్తున్నాయని, గుడ్లను పగలగొడుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి కోతుల్ని తరిమే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ సైబీరియా నుంచి వలస పక్షులు ప్రతి జనవరిలో వచ్చి జూన్లో పిల్లలు చేసుకొని పోతాయి. ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లన్నీ పోయినాయి ఈ కోతుల బెడద వల్ల. కోతుల వల్ల గుడ్లను తినటం వల్ల వాటిని కాపాడలేకపోతున్నాం. ఫారెస్ట్ వాళ్ళు కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని రక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇరిగేషన్ శాఖ కూడా చెరువుల్లో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి, నీళ్ళని చెరువులోకి విడుదల చేసి వాటిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ఊరికి లక్ష్మిగా భావిస్తారు, అవి రానేడు కరువుగా భావిస్తారు, వర్షాలు పడవు. మా ఊరు సైబీరియన్ పక్షులు గత ఒక 100 సంవత్సరాల క్రితం నుంచే వస్తున్నాయి. మా తాతల ముత్తాతల తరం నుంచే వస్తున్నాయి. ఇవి కరెక్ట్ జనవరి 1st వస్తాయండి. జనవరి 1st వచ్చి ఒక 4-5 కొంగలు వస్తాయి. మామూలుగా వచ్చి 10-15 కొంగలు చూసుకొని పోతాయి. చూసుకొని పోయినాక మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా ఇక మళ్ళీ 150, 200, 300 అట్లా ఒక జూన్ జూలై వరకు ఉంటాయి. గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని వర్షాకాలం పడే టైం కల్లా సంతానంతో చేసుకొని మళ్ళీ పిల్లలతో లేచిపోతాయండి. ఇంకోటి ఏంటంటే కొంగలు వస్తున్నాయి కానీ కోతులు బెడద ఉందండి కొద్దిగా. ఆ కొంగలు పెట్టిన గుడ్లని కోతులు వచ్చి తినటం, గూళ్ళు పాడు చేయటం ఇట్లాంటివి చేస్తున్నాయి. కోతులకి నుంచి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల లాస్ట్ 4 years ఇవి అంటే వచ్చేవి పైలట్ కొంగలు వచ్చి చూసి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళేవి. జిల్లా అధికారి గారు సిద్ధార్థ విక్రమ్ సింగ్ IFS గారు నిన్న గ్రామస్తులతో కలిసి వీటి ఆవాసాలను ఇన్స్పెక్ట్ చేశారు. కలెక్టర్ గారితో మాట్లాడి వీటికి ఎలా కన్జర్వ్ చేయాలి అనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకి చెప్తామని చెప్పారు. 3000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ గ్రామానికొచ్చిన విశిష్ట అతిథులకు ఎవ్వరూ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని గ్రామస్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాలతో మరింత సమన్వయం ఏర్పరచుకునే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఢిల్లీలోని భారత మండపంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనుంది. సుమారు 27 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల కమిషనర్లతో పాటు వారి న్యాయ నిపుణులు కూడా పాల్గొంటారని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు పేర్కొంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారని వెల్లడించింది. పురపాలక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాంకేతికత వినియోగం, ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపింది. ఈ తరహా కార్యక్రమం చివరిసారిగా 1999లో జరిగింది. ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ చేయని మొత్తాలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్య నిధి సంస్థ వద్ద పోగుబడిన మొత్తాలను ఆయా చందాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తొలి దశలో 7 లక్షల మంది చందాదారులు లబ్ధి పొందనున్నారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. ఈపీఎఫ్ఓలో సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 31.86 లక్షల ఖాతాలు నిర్వహణలో లేకుండా ఉన్నట్లు ఈపీఎఫ్ఓ గుర్తించింది. ఇందులో 10,903 కోట్ల మేర నిల్వలున్నాయన్నది అంచనా. ఇందులో 7.11 లక్షల ఖాతాల్లో ₹1000 మాత్రమే నగదు నిల్వలున్నట్లు ఈపీఎఫ్ఓ గుర్తించింది. ఈ ఖాతాల్లోని నగదు విలువ 30.52 కోట్లుగా ఉంది. పైలట్ ప్రాతిపదికన తొలుత 7 లక్షల ఖాతాల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగిలిన 25 లక్షల నిస్తేజ ఖాతాలకు ఆటోమేటిక్ రీఫండ్ విధానాన్ని అనుసరించనున్నారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో వెలుగు చూసిన 590 కోట్ల మోసం హర్యానాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చండీగఢ్ బ్రాంచ్లో హర్యానాకు చెందిన పలు ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఖాతాల్లో కొందరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్బీఐకి నివేదించింది. ఇప్పటి వరకు 590 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు గుర్తించామని తెలిపింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేశారని ప్రశ్నించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో వెలుగు చూసిన అక్రమాలపై ఏసీబీ లోతైన విచారణ చేపడుతోందని సీఎం నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. మోసానికి పాల్పడిన వారు బ్యాంకు ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఐడిఎఫ్సి బ్యాంకులో ఉన్న నిధులను వడ్డీతో సహా ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్ము ప్రతి రూపాయిని రికవరీ చేస్తామని అన్నారు. హర్యానాకు చెందిన ఓ ప్రభుత్వ శాఖ తన నిధులను వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. ఖాతాలో ఉన్న అసలు నిల్వకు, రికార్డులో ఉన్న మొత్తానికి మధ్య తేడాలు రావడంతో ఈ మోసం బయటపడింది.
కర్ణాటక కారవార్లోని ఓ ఇంటి ఆవరణలో 6 కొండ చిలువలు కనిపించడం కలకలం రేపింది. పట్టణంలోని కతినకోన ప్రాంతంలో విజయ్ కాలేకర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఆదివారం కొండ చిలువలు కనిపించాయి. ఆరు బయట ఉంచిన ఇనుప సామగ్రి వద్ద పాములు కదులుతున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దగ్గరికెళ్లి చూడగా సుమారు 8 నుంచి 10-12 అడుగుల పొడవున్న కొండ చిలువలు కనిపించడంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది కొండ చిలువలను పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. వస్త్ర రంగంలో చేనేతలది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. పలు రకాల డిజైన్స్తో అందరి దృష్టిని ఆకర్షించడంలో ముందుండే చేనేతను ఎందరో ఉపాధి మార్గంగా ఎంచుకుని రాణిస్తున్నారు. చేనేత వస్త్రాలకు ఆధునికత జోడిస్తూ సరికొత్త డిజైన్లను ఆవిష్కరిస్తున్నారు. ప్రముఖ చేనేత ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా తద్వారా సినిమా అవకాశాలు కాదు పురస్కారాలు సొంతం చేసుకుంటున్నారు. వస్త్ర ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉన్న చేనేత వస్త్రాలను ధరించేందుకు చాలా మంది మక్కువ చూపుతున్నారు. అందులో ఉండే విభిన్న రకాలు మగువల మనసు దోచుకుంటాయి. ఇక్కత్, పోచంపల్లి, కలంకారీ ఇలా ఒకటా రెండా రాష్ట్రానికి ఒక ప్రత్యేకత. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా విభిన్న పద్ధతులు అనుసరిస్తేనే వినియోగదారుల అభిమానం చూరగొంటారు. ఆ విషయాన్ని ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా అనుసరిస్తున్నారు. భిన్న రకాల చీరలపై పలు రకాల కళాకృతులు ప్రింట్ చేస్తూ చేనేతకు మరింత అందాన్ని అద్దుతున్నారు. తండ్రి వస్త్ర వ్యాపారంలో ఉండటంతో ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న గౌరంగ్ చేనేతకి సరికొత్త హంగులను అద్దుతూ వస్త్ర వ్యాపారంలో రాణిస్తున్నారు. దాదాపు 18 రాష్ట్రాల్లోని 7,000 మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇక్కత్, కలంకారీలను కలిపి ఒక డిజైన్, కలంకారీతో చేరియాల పెయింటింగ్ కలిపి ఇంకో కొత్త డిజైన్. మంగళగిరి, ఉప్పాడ, కంచి, ఖాదీ అన్నింటితోనూ కొత్తవి చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు గౌరంగ్ షా. అలాంటివి చేస్తూనే సినిమా అవకాశాన్ని దక్కించుకున్నాడు. మహానటి సినిమాకి కాస్ట్యూమ్స్ అందించిన ముగ్గురిలో గౌరంగ్ ఒకరు. ఒక్క సినిమాతోనే జాతీయ పురస్కారం అందుకోవడంపై గౌరంగ్ షా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్తదనం లేకుంటే వినియోగదారులను మెప్పించడం చాలా కష్టమని చెబుతున్నాడు. మీరు వరల్డ్ ఎక్కడన్నా వెళ్తే, ఏదైనా టెక్స్టైల్ మ్యూజియం వెళ్తే అందరు పాత కాలంలో ఏం తయారైంది అది చూపిస్తారు. నా మ్యూజియంలో మీకు ప్రెసెంట్ డేలో ఏం తయారైతుంది అది చూపిస్తున్నాను నేను. అందరు చెప్తారు వీవర్స్కి పని లేదు, వీవర్స్ వేరే సెక్టర్లో పని చేస్తున్నారు, ఇప్పుడు వీవింగ్కి ఎవరు వస్తలే, డిజైన్స్ ఇస్తలే. అసలు అవి అన్ని రాంగ్ నోషన్. మీరు ఈ స్టోర్కి వచ్చి చూస్తే, నా మ్యూజియంకి వచ్చి చూస్తే, ఐ వర్క్ ఇన్ 18 స్టేట్స్. ఐ వర్క్ విత్ మోర్ దెన్ 7,000 వీవర్స్. మాది రోజు అట్లీస్ట్ 5 to 7 డిజైన్స్ది టార్గెట్ ఉంటుంది వీవర్స్కి వెళ్ళాలి. మన ఒట్టి వీవింగ్ కాదు, మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింటింగ్ ఉన్నాయి, బ్లాక్ ప్రింట్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరే సర్ఫేస్ టెక్స్చర్స్ ఉన్నాయి, లైక్ బాందని, టై అండ్ డై, లెహెరియాస్, దెన్ హ్యాండ్ పెయింట్స్ ఉన్నాయి, మనం కలంకారీ ఉంది, పటచిత్ర ఉంది, చర్యాలు ఉంది. ఫుల్ వరల్డ్ లో మన ఇండియా లాగా ఎక్కడ లేదు. ఇక్కడ ఎవ్రీ ఫ్యూ కిలోమీటర్స్ యూ గో, యూ విల్ గెట్ టు సీ బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్స్. And beautiful handcrafts toni each region has a different story, different way of doing the techniques. గౌరంగ్ షా చేస్తున్న కృషిపై పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య ఆనందం వ్యక్తం చేశారు. చేనేత రంగం మరుగున పడుతుందనుకుంటున్న తరుణంలో కళాకారులకు ఉపాధి కల్పించేలా గౌరంగ్ చేస్తున్న పనిని కొనియాడారు. ప్రభుత్వం తరఫున చేనేత కార్మికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఇలాంటి వారికి చేయూత అందించవచ్చని అంజయ్య అభిప్రాయపడుతున్నారు. మన భారతదేశంలో హ్యాండ్లూమ్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే దీన పరిస్థితుల్లో ఉంది. ఇవన్నీ ఈ కాంపిటీషన్ కు తట్టుకోవడం అనేది అందరితోటి కాదు. ఇది ప్రతి ప్రొడక్షన్ సెంటర్ లో ఒక కార్పొరేషన్ ఆఫీస్ పెట్టి, ఆ కార్పొరేషన్ ఆఫీస్ నుంచే డిస్ట్రిబ్యూట్ ప్రతి ఒక్క డిజైన్, కలరు, కాంబినేషన్లన్నీ ఇచ్చి ఆ విధంగా ప్రొడక్షన్ చేసిన, ఆర్డర్లు ఇచ్చిన ప్రొడక్షన్ లో వాళ్ళకి గిట్టుబాటు రేట్లలో వాళ్ళకి ఇచ్చితే వాళ్ళు ప్రొడక్షన్ చేయగలుగుతారు. ఆ ప్రొడక్షన్ తీసుకొని వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో
ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కార్పొరేషన్లు షోరూములు పెట్టి సేల్ చేసినట్టయితేనే ఇది హ్యాండ్లూమ్ నిలవగలుగుతుంది. తాను తయారు చేసే డిజైన్లకి చరిత్ర, ఆధ్యాత్మికతను గౌరంగ్ జోడిస్తున్నారు. 57 ఫీట్ల పొడవైన వస్త్రంపై రామాయణ, మహాభారత ఇతిహాసాలతో పాటు గీతోపదేశాన్ని చిత్రించారు.